యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంక్షారెడ్డి జన్మదినం సందర్భంగా సోమవారం గజ్వెల్లో యూత్ కాంగ్రెస్ గజ్వెల్ నియోజకవర్గం అధ్యక్షుడు అజార్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అంక్షారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానాలో అరటిపండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం పివి నరసింహారావు బ్లడ్ బ్యాంక్ లో యూత్ కాంగ్రెస్ శ్రేణులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, యూత్ కాంగ్రెస్ గజ్వెల్ నియోజకవర్గం అధ్యక్షుడు అజార్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంక్షారెడ్డి పుట్టినరోజు ఒక పండుగ రోజని, కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కూతురు అంక్షారెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మొనగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్కా రాములు గౌడ్, నాయకులు ఉడెం శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్, సురేష్, బైరం రమేష్, దయ్యాల యాదగిరి, అరుణ్, శ్రవణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అంక్షారెడ్డి గారి జన్మదిన సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. దీనికి మాకందరికి సహకారం అందించిన కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఈరోజు మా సోదరి యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంక్షారెడ్డి గారి జన్మదిన వేడుకలను గజ్వెల్ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడే మా యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు సర్వర్ పాష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేయడం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ నాయకుడు సమీర్ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్మహరా భోజన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే నిరుపేద చిన్నపిల్లలకు కూడా బట్టల పంపిణీ చేయడం జరిగింది. మా నాయకురాలు మరి ఆరోగ్యంగా మరి ప్రజాసేవలు అంకితమవుతూ రాబోయే కాలంలో మరిన్ని ఉన్నత పదవులు అనుభవించాలని ఆశిస్తూ ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. పంచడం జరిగింది. తర్వాత ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద ఒక 250 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఇప్పుడే అన్నపూర్ణ రైస్ మిల్ వెనకాల బీదవారికి మా సమీర్ గారి ఆధ్వర్యంలో బట్టల పంపిణీ చేసి ఇప్పుడే మా యువజన కాంగ్రెస్, మా సర్దార్ గారు, మా సమీర్ గారు, మా శ్రీనివాసరెడ్డి గారు, రాముల్ గారు, అజార్ గారు అందరూ నాయకులు, మా ప్రవీణ్ గారు అందరి ఆధ్వర్యంలో మిగతా వారి పేర్లు తెలివే కనుక అన్నదా భావించకుండా ఇక్కడికి విచ్చేసి ప్రతి ఒక్కరికి పండ్ల పంపిణీ చేసి ఇప్పుడే మా మహాలక్ష్మి హోమ్స్ వద్ద బ్లడ్ డొనేషన్ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి అందరూ విచ్చేసి ఆ బ్లడ్ డొనేషన్ చేయవలసిందిగా కోరుకుంటూ మా అంక్షారెడ్డి